ప్రముఖ సంస్థ వంటి ఐసిఐసి బ్యాంక్ నుండి వచ్చేసి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనే జాబ్ రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్ నుండి బల్క్ మాస్ హైరింగ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఐసిఐసి బ్యాంక్ నుండి వచ్చిన ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి ఐసిఐసి బ్యాంక్ నుండి పొజిషన్ వచ్చేసి ఫోన్ బ్యాంక్ ఆఫీసర్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. బిజినెస్ గ్రూప్ వచ్చేసి ఫోన్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్ కింద వర్క్ చేయాలి. సో మీకు ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ కింద కూడా మనకి సాలరీస్ అనేది కూడా పే చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫర్స్ వచ్చేసి విచ్ ఎనబుల్స్ కార్పొరేట్ కస్టమర్స్కి సెవరల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ మీద మనం వర్క్ అనేది కూడా సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పర్పస్ ఆఫ్ జాబ్ విషయానికి వస్తే పొజిషన్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ రిసాల్వింగ్ కస్టమర్ క్వైరీస్. ఫోన్ ద్వారా మనం డే టు డే బేసిస్ కింద కస్టమర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం ఒక క్వైరీ ఫార్మాట్లో ఆన్సరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే హ్యాండ్లింగ్ అండ్ రిసాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ అండ్ క్వైరీస్. ఫోన్ ద్వారా మనం ఈ యొక్క కస్టమర్కి ఏదైనా క్వైరీస్ కావచ్చు, కంప్లైంట్స్ ఉంటే మనం ఆన్సర్ అనేది కూడా చేయాలి. తర్వాత కంపెనీకి సంబంధించిన కస్టమర్కి ఈ యొక్క బ్యాంకింగ్ సంబంధించిన రిలవెంటెడ్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. దానితో పాటు క్రాస్ సెల్లింగ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రొడక్ట్ టు కస్టమర్ అవర్ ఫోన్ ద్వారా మీరు సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన స్కిల్స్ విషయానికి వస్తే ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు వచ్చినట్టయితే కనుక ఈ జాబ్ మీకు 100% అయితే వస్తుంది. ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కానీ బోత్ ఆర్ ఎలిజిబుల్. గ్రాడ్యుయేట్ విత్ 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. గువాహతి, చెన్నై, ఇండోర్, హైదరాబాద్, తానే వంటి లొకేషన్స్లో ఉన్న బ్యాంక్స్లో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా ఈ జాబ్కి మీరు అప్లై అనేది కూడా చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క జాబ్కి సంబంధించి లింక్ ఇస్తాను. అక్కడ నుండి మీరు రిజిస్టర్ అయ్యి ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ అనేది కూడా చేసుకోండి. ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కింద ఒక మాస్ హైరింగ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఎర్లీ టాలెంటెడ్ ఇంటర్న్ కింద మనకి ఈ యొక్క డెవలప్మెంట్ టీం కింద మాస్ హైరింగ్ చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మనకి ఇన్ఫోర్ కంపెనీ నుండి ఎర్లీ టాలెంటెడ్ 2024 ఇంటర్న్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసి డెవలప్మెంట్ నుండి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క ఎర్లీ టాలెంటెడ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు డెవలప్మెంట్ రిలేటెడ్ స్కిల్స్ అనేది కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీంట్లో మనకి ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, మెంటర్షిప్ ఫ్రమ్ లీడర్షిప్ కావచ్చు, కెరీర్ గ్రోత్ సపోర్ట్ ఉంటుంది. ప్రోగ్రామ్ హైలైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి నార్మల్గా లీడర్షిప్ డెవలప్మెంట్ మీద మీకు స్కిల్స్ నేర్పిస్తారు. కెరీర్ గ్రోత్ మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ మీద కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ మెయిల్, మీ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఐడికి సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్లో మీకు జనరల్ యాప్టిట్యూడ్, ఎస్డిఎల్సి కాన్సెప్ట్ అండ్ అదర్ రిలవెంటెడ్ టాపిక్స్ మీద మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా కండక్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ, క్యాండిడేట్ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ సెలెక్షన్ వచ్చేసి మనకి జాబ్ ఫిట్ అయిన డిటర్మినెంట్ బేస్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డ్యూరింగ్ ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాళ్ళని సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫ్లెక్సిబుల్గా ఎనీ షిఫ్ట్లో వర్క్ చేసే విధంగా ఉండాలి. ఎనీ టెక్నాలజీ ఆర్ ఎనీ డొమైన్లో బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి వర్క్ చేసే విధంగా మీరు ఈ కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మెయిన్గా అందరికీ కావాల్సింది, అందరూ వెయిట్ చేస్తున్న దానికోసం వచ్చేసి క్వాలిఫికేషన్. సో వీళ్ళు వచ్చేసి కరెంట్లీ అసోసియేట్ లెవెల్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈసీ, మెకానికల్ లేకపోతే ఎంసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. 2023 అండ్ 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ.
సో పొజిషన్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై ఆఫీసెస్లో మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.